శ్రీ గురుభ్యో నమః. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోర్కృప. గురుకృప ఉంటేనే తక్కిన కృపలన్నీ ఉంటాయి. గురుకృప మొట్టమొదలు నీవుగా గురువుగా ఉంటేనే తక్కిన కృపలన్నీ కూడా చేరుతాయి. ఆ మొదట మనం సిద్ధంగా ఉండాలి. అది ముఖ్యమైనటువంటి విషయం. మనం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు భగవద్గీతలో. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం, కానీ శ్రద్ధ లేనివాడికి జ్ఞానం ఎక్కడిది? జ్ఞానం లేకుంటే ఒక విధంగా బ్రతికే కాదు. ఎవరికైతే జ్ఞానం కావాలంటే అది గీత ద్వారానే సంభవం. భగవద్గీత చదివితే తలరాత మారుతుంది. తలరాత మారుతుంది అంటే అక్కడ ఏదో రాసింది, ఇక్కడ ఏదో తుడిచింది అనేటువంటిది కాదు. మనలోనే అనుకోకుండానే మార్పు వస్తుంది. ఏం మార్పు వస్తుంది? అభయం, భయం అనేది పోతుంది. మనం బ్రతికేదంతా కూడా ప్రతి క్షణం భయమే. ఈ భయం పోవాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం భగవద్గీతలో ఉంది. భగవద్గీత మీకు అర్థమైతే కాదో దాన్ని మనకు పెద్దలు ఏం చేశారంటే భాగవత రూపంలో చేసిండ్రు. ఆ భాగవతం చదివితే భాగవతం అంటే ఏంది? బాగుపడతాము అని. మరి ఎవరు బాగుపడడానికి ఏముంటారు? అందరూ బాగుపడాలని చూస్తారు, కానీ ఎంతమంది బాగుపడుతున్నారు? అది ఏమిటి అంటే ఈ కాలానికి కనురెప్పబడేది కాదు. కాలము మన కనురెప్పలను మూస్తుంది. అది నిర్వివాదమైన సత్యం. ఆ కనురెప్పలు మూతపడక ముందే జ్ఞాననేత్రం తెరుచుకోవాలి. ఆ జ్ఞాననేత్రం తెరుచుకోవాలంటే భగవద్గీత చేతిలో ఉండాలి. భగవద్గీత గురుముఖత వినవచ్చు. అది కృష్ణుడే స్వయంగా చెప్పింది కాబట్టి దీంట్లో ఇంకా కూర్పులు, చేర్పులు, మార్పులు ఉండవు. మనం పుస్తకాలలో తప్పులు ఉండొచ్చు, కానీ తప్పులు కాకుండా వాటిని ఒప్పులుగా భావించి సరిదిద్దుకోవాలి. ఎందుకు ఈనాడు తెలుగు భాష భ్రష్టమైపోయింది. చాలా వరకు పేరు కూడా తప్పు రాసే పరిస్థితికి వచ్చింది. అటువంటి పరిస్థితులలో నా సంకల్పం ఏంటంటే, మా గురుదేవులు చాలా గ్రంథాలు రాసిండ్రు. అవి అద్భుతమైనటువంటి ప్రసాద గ్రంథాలు. అక్కడ మీకు పెడతాం. కొన్ని గ్రంథాలు తీసుకొని చూడండి. ఇప్పుడు వారు లేకపోయినా వారి గ్రంథాలు. స్వామీజీ ఏం చెప్పేది అంటే, చచ్చేవాడు గురువు కాదు, ఏడ్చేవాడు శిష్యుడు కాదు. గురువు చస్తాడు అంటే ఎటు చేస్తాడు? మనం ఏమంటున్నాం? అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం తత్పదం దర్శితమైన తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారుడికి మరణం ఎక్కడి? మనం తప్పు. మరి ఏడ్చేవాడు అంటున్నాం. మరి గురువు ఏం చెప్పిండు మనకు? తత్వమసి అన్నాడు. అదే నువ్వు రా అన్నాడు. నువ్వే అన్నప్పుడు ఇంక మరి నీకు అమృతపుత్రస్య అన్నాడు. నువ్వు అమృతపుత్రుడు, నీకు దుఃఖం ఎక్కడి? లేదు. అది ఎట్లా సంభవం? కేవలం భగవద్గీత ద్వారానే సంభవం. మరి ఇది మరుగున పడిపోతుంది. ఈనాడంతా కూడా విపరీత పోగడలు, సంస్కృతి పోయింది, భాష పోతుంది, ఇంకా భ్రష్టత్వానికి రాతపాట అయిపోయింది. అటువంటిది ఏదో స్వల్పంగా నా కృషికి మా స్వామీజీ ఆశీర్వచనం, అది నేను అనుభవించి అందరికీ అదే చెప్పాలనేటువంటి ఉద్దేశంతో తప్ప అన్యంగా కాదు. నాకు ఎన్నో కష్టాలు నేను పొందినా అవన్నీ ఎప్పుడు అనుగమించినా అంటే స్వామీజీ ఆశీర్వచనంతో బాగుపడటం జరిగింది. కాబట్టి స్వామీజీ చెప్పినటువంటిది ఏవో కొన్ని మా యొక్క శిష్యులకు కానీ ఇంకా వేరే వాళ్ళకి కానీ ఇవ్వాలి అనేటువంటి ఒక సత్సంకల్పమే తప్ప ఇదేమో ప్రచారానికి కానీ లేకుంటే ఏదో దానికి కానీ కాదు. ఏది ఆశించి కాదు. మనం ఏంటిది దీన్ని నేర్చుకుంటే వచ్చే అటువంటిది ఏమిటి అంటే, మనకు ఈ శోక మోహ భయాలు, శోక మోహ భయాలు ఈ మూడు ఉన్నాయి.
ఈ మూడు, శోకం ఎప్పుడు గతం గురించి ఆలోచించినప్పుడు, మోహం ఎప్పుడు ఇప్పుడు ఉన్నదాని గురించి ఆలోచించినప్పుడు, భయం ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు. ఇవి మూడు తొలగాలి. ఇవి మూడు తొలిగితే నీవే అప్పుడు ఏకాంతము. ఏకాంతము అంటే ఏకములో అంతం. ఏకం అద్వితీయం, ఇంకోటి రెండోది లేదు, ఉన్నది ఒకటే. ఆ ఉన్న ఒక బ్రహ్మంలోనే మనం కలిసిపోవాలి. అది మనం చేయవలసినటువంటిది. సరే, మీరు దాంట్లో విస్తారంగా ఉంది. అయితే అందరూ వేరే వాటికంటే ఇప్పుడు రాజకీయ నాయకుల మీటింగ్కు లక్షల మంది వస్తారు. అక్కడ ఇప్పుడు చిల్లర వ్యాపారస్తులకు గిరాకీ బాగానే ఉంటుంది, రత్నాల వ్యాపారులకు తక్కువ. వచ్చినటువంటి వాళ్ళందరూ రత్నాలని నేను భావించి మీరందరూ కూడా భగవద్గీతను చదవండి. మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి, సాధ్యమైనంత వరకు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమయాభావం జరగకుండా ఏదో నాకు తోచిన కాడికి 4 చెప్పిన స్వామీజీ స్మరణలతోటి ముగిస్తున్నాం.